ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఏదో తెలియకుండా తప్పు చేసావు, లేదా పాపం చేసావు, చేయరాని పని చేసావు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు, కానీ దేవుడు క్షమించాడా లేదా? అయ్యో చేయకుండా ఉంటే బాగుండేది, దేవుడు ఒకవేళ క్షమించకపోతే ఇక బతికి ఏం ప్రయోజనం అని రకరకాలుగా పాపం ఒప్పుకొని కూడా నీ జీవితంలో ఆ యొక్క పాప క్షమాపణ గూర్చినటువంటి నిశ్చయత లేకుండా అలాగే నీ తలంపుల్లో ఆలోచనలో ఆ పాపం మెదులాడుతూ కదులాడుతూ తిరుగులాడుతూ ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నాతాను అనబడిన ప్రవక్తను దేవుడు పంపించి దావీదుతో పలికించిన మాట. దావీదు పాపం చేశానని ఒప్పుకున్న తర్వాత నాతాను ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. యెహోవా నీ పాపమును పరిహరించెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన సేవకుడైన నాతాను ద్వారా దావీదుతో చెబుతున్నాడు, నువ్వు పాపం చేసింది వాస్తవమే, నీవు ఒప్పుకునేది కూడా వాస్తవమే, దేవుడు నీ పాపమును పరిహరించింది కూడా వాస్తవమే. ఎస్, నువ్వు ఒప్పుకున్నావు, ఇంకెప్పుడు చేయకు. దేవుడు నీ పాపం పరిహరించాడు. దాని గురించిన ఆలోచన పక్కన పెట్టి ఆయన రక్తంతో ఇంకా కడగబడకపోతే ఒప్పుకొని కడగబడి ఉంటే దాని గురించిన ఆలోచన పక్కన పెట్టి దేవుడు నా పాపాన్ని పరిహరించాడు అని గొప్ప నిశ్చయతతో ముందుకు సాగగలిగితే దేవుని ద్వారా గొప్ప కార్యాలు జరిగించి తిరిగి నిన్ను నిలబెట్టి తన మహిమార్థమై అనేకుల రక్షణార్థమై వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీ వందనాలు. మా పాపమును పరిహరించినందుకు స్తోత్రం. ఎందరైతే ఒప్పుకున్నారో వారి పాపం క్షమించినందుకు స్తోత్రం. ఇంకా ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వారు ఒప్పుకునే వారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.